నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. మీడియా మిత్రులకు విజ్ఞప్తి. ముందుగా వినుకొండ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 7వ తేదీ 9వ నెల 2024వ తేదీన వినాయక చవితి పండుగ పర్వదినం పురస్కరించుకుని వినుకొండ మండల ప్రజలందరూ కూడా వినాయక విగ్రహంలో ఏర్పాటు విషయంలో ముందస్తు పోలీసు వారి అనుమతులు తీసుకుని పోలీసు వారి అనుమతుల మేరకు మండపాలు ఏర్పాటు చేసుకోవాలి అని పర్మిషన్ లేకుండా ఎటువంటి విగ్రహాలు పెట్టరాదని, విగ్రహములు నిమజ్జనం ప్రదేశం, విగ్రహము ఎత్తు, విగ్రహం నిమజ్జనంకు వెళ్ళు మార్గము ముందుగానే పోలీసు వారికి తెలియజేయాలను. వినాయక పండుగ విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, అలా కాకుండా గొడవలు అల్లర్లకు పాల్పడిన ఎడల అట్టివారిపై పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకోగలరు అని వినుకొండ పోలీస్ స్టేషన్ SHO అయిన యు శోభన్ బాబు తెలిపారు. వినుకొండ పట్టణ మరియు రూరల్ గ్రామాల యొక్క ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు రాబోయే వినాయక చవితి పండగను పురస్కరించుకొని ఈ వినాయక విగ్రహాలు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దానికి సంబంధించి ముందస్తు అనుమతి కంపల్సరిగా ఆర్గనైజర్స్ తీసుకోవాలి. దానికి ఒక కమిటీ ఏర్పడి వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి ముందస్తు పోలీస్ అనుమతి అవసరం. అదేవిధంగా ఆ ఆర్గనైజర్స్ అనేది వాళ్ళ పూర్తి బాధ్యత, ఆ కార్యక్రమం నిర్వహించడం అనేది కూడా వాళ్ళ పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుంది. అక్కడ సీసీ కెమెరాలు కూడా బిగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి రెంట్ బేసిస్లో 5 రోజులకి 5 రోజులు ఎన్ని రోజులకైనా వాళ్ళు బిగించే ఆర్గనైజర్స్ ఉన్నారు. దాన్ని దయచేసి మీరు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అనుమతి లేని ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పేసి పోలీస్ శాఖ పరంగా మేము తెలియజేస్తున్నాం. ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా వాళ్ళని ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. డీజేకి పర్మిషన్ ఉండదు, ఎటువంటి ఆర్కెస్ట్రాలో పర్మిషన్ లేదు. ఇది భక్తిపూర్వకంగా చేసుకునే పండుగ. దీన్ని ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి మనం ఆర్గనైజర్స్ కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం.